ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె బీటీ కాలేజీ అధ్యాపకులు సిబ్బంది సమస్యను నారా లోకేష్ తీర్చారు. 23 నెలలుగా న్యాయబద్ధంగా అందించాల్సిన నియామక ఉత్తర్వులు జీతాలు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం మానసిక వేదనకు గురిచేసింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువెళ్లడంతో 24 గంటల్లో సమస్యను తీర్చారు. సమస్య పరిష్కారం కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి నారా లోకేష్కు అధ్యాపకులు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. బీటీ డిగ్రీ కళాశాల ఆస్తుల్ని కొట్టేయాలన్న దుర్బుద్ధితో అక్కడి ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకుల మనోభీష్టానికి విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం 2022లో స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న సమయంలో 18 మంది అధ్యాపకులు, 14 మంది అధ్యాపకేతర సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తూ లిస్టు విడుదల చేశారు. ఈ మేరకు అలాంటి ప్రభుత్వం జీవో 29ని కూడా విడుదల చేసింది. అయితే ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి వైసీపీ పెద్దలతో అంటకాగుతూ సిబ్బందిని వేధింపులకు గురి చేశారు. విషయాన్ని 2 రోజుల క్రితం బీటీ కాలేజీ సిబ్బంది మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ వారి సమస్యను తీర్చాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. తక్షణమే సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాత్రి బీటీ కళాశాల అధ్యాపకేతర సిబ్బందికి ప్రిన్సిపల్ ఆగమేఘాలపై నియామక ఉత్తర్వులు అందజేశారు.